మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వంగవీటి రాధాను కలిశారు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ప్రధానంగా ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజా రాజకీయాలపైన చర్చించినట్లుగా తెలుస్తున్నాయి. వంగవీటి రాధా వల్లభనేని వంశీ భేటీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయా అనేటువంటి అంశం మాత్రం అనుచరుల్లో కొంతవరకు ఉత్కంఠ రేపుతుంది. ప్రధానంగా కంటమనేని శ్రీనివాసరావును వెంటబెట్టుకుని రాధాను కలిశారు వంశీ. కంటమనేని శ్రీనివాసరావు కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. ఎమ్మెల్సీల ఎంపికకు సంబంధించి కూడా రాధాకు తెలుగుదేశం పార్టీ మొండి చేయి ఇచ్చినటువంటి వైనాన్ని మనం చూసాం. వర్ల రామయ్యకు రమాదేవికి మాత్రమే అవకాశం కల్పించారు. ఇక 2019 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. పార్టీలు వేరైనా రాధా వల్లభనేని వంశీకి మంచి చాలా వరకు సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ తాజా రాజకీయ భేటీలో కేవలం వివాహానికి సంబంధించినటువంటి అంశాలు మాత్రం లేదా సాధారణమైనటువంటి అంశాలు మాత్రమే చర్చకు వచ్చాయా, రాజకీయ పరమైనటువంటి అంశాలు అసలు చర్చకే రాలేదా అనేటువంటి క్వశ్చన్ కేవలం ఊహాగానాలుగా వ్యక్తమవుతున్నా తాజాగా ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో ప్రస్తుతం హైలైట్ గా నిలుస్తున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి, రాధా వంశీ భేటీలో రాజకీయ పరిణామాలు చర్చకు వచ్చాయా లేదా అనేటువంటి క్వశ్చన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. పూర్తి అప్డేట్స్ అంటే విజయవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ప్రధానంగా ఎమ్మెల్సీగా ఎంపిక చేయకోకుండా సీఎం చంద్రబాబు నాయుడు రాధాకు మొండి చేయి చూపారు. అయితే గతంలో ఎమ్మెల్సీలుగా ప్రచారం జరిగిన పేర్లలో చూస్తే ఒకసారి పిఠాపురం ఎన్వీఎస్ వర్మ కావచ్చు, వంగవీటి రాధా కావచ్చు, వీరిద్దరు పేర్లు పదే చర్చకు వచ్చిన నేపథ్యం చూసాం. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సార్లు ఎమ్మెల్సీల భర్తీ వ్యవహారం వచ్చినప్పుడల్లా ఇటు వర్మ అటు రాధా వీరిద్దరి పేర్లు చర్చకు వచ్చాయి. అయితే ఇక్కడ అనూహ్యంగా నిన్న సీఎం చంద్రబాబుతో ఎన్వీఎస్ వర్మ ఏదైతే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ భేటీ అయ్యారు. అసెంబ్లీ లాబీల్లోనే సీఎం చంద్రబాబు నాయుడు వర్మ కలిశారు. వర్మను వెంట పెట్టుకుని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వచ్చారు. ఇక్కడ ప్రధానంగా అటు వర్మకు భరోసా ఇచ్చి ఇటు వంగవీటి రాధాను పట్టించుకోలేదనే ఒక విమర్శ అయితే టీడీపీ కూటమి నుంచి విమర్శింది. అయితే ఇక్కడ ప్రధానంగా నిన్న ఏదైతే వల్లభనేని వంశీ నేరుగా వంగవీటి రాధాతో భేటీ కావడం, ఆ భేటీ పైన రకరకాల ఊహాగానాలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ గతంలో హైదరాబాద్ లో బాలసారా నిర్వహించారు వంశీ. బాలసారా నిర్వహించినప్పుడు కూడా వంశీ వంగవీటి రాధ ఇంట్లో ఫంక్షన్ హాజరైన నేపథ్యం చూసాం. వంగవీటి రాధ, కొడాలి నాని, ఇటు వంశీ రాధా రంగ్ వీరు ముగ్గురు మిత్రులు. అయితే ఇక్కడ ప్రధానంగా రాజకీయ అంశాలు పార్టీలు వేరైనప్పటికీ కూడా రాధా టీడీపీ కూటమిలో అసంతృప్తిగా ఉన్నారనే ఒక చర్చ అయితే జోరుగా నడుస్తుంది. 2019 ఎన్నికలకు ముందు ఆయన టీడీపీలోకి వెళ్లారు. 2019 ఎన్నికల్లో ఆయనకు టికెట్ లభించలేదు. 2024 ఎన్నికల్లో కూడా ఆయనకు టికెట్ లభించలేదు. పలుసార్లు రాజ్యసభకు పేరు ప్రచారం జరిగింది. ఎమ్మెల్సీగా పలుసార్లు తెరపైకి వచ్చింది. పలుమార్లు అటు నారా లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు భేటీ అయిన నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా ఇద్దరు ఎమ్మెల్సీల ఎంపిక, అటు వర్ల రామయ్య, రమాదేవి ఎంపిక తర్వాత ఆ రాధాతో టీడీపీ అధిష్టానం కనీసం సంప్రదించలేదు. ఇప్పటికైతే పిఠాపురం వర్మ నిన్న అసెంబ్లీ లాబీలో సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. ఆయన ఏమి హామీ ఇచ్చారనే అంశం మనకు ప్రస్తుతం మన దగ్గర సమాచారం లేనప్పటికీ కూడా ఆ రాధా ఇటు వంశీ వీరిద్దరి కలయిక మాత్రం విజయవాడ రాజకీయాలు స్థానాలు ఖాళీ అయినా రాధా పేరు ప్రముఖంగా వినబడేది తెలుగుదేశం పార్టీ అధిష్టానం అధినాయకత్వంతో ఆయన భేటీలుగా అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. మరి ఇలాంటి సందర్భంలో తాజాగా తన అసంతృప్తిని వంశీతో ఏమైనా పంచుకొని ఉంటారా? అలాంటి ఛాన్స్ ఉంటుందా? ఇక్కడ ప్రధానంగా రాధా ఇటు వంశీ వీరిద్దరూ పార్టీలకు అతీతంగా మిత్రులు. రాజకీయ అంశాల పైన విమర్శలు ప్రతి విమర్శలు అంటే వీరి ఇద్దరి మధ్య ఉండవు. మరోపక్క నాని పైన వంశీ మధ్య కొడాలి నాని, వంశీ, ఇటు రాధా వీరి ముగ్గురు మిత్రులు. వీరి ముగ్గురు ఒకరిపైన ఒకరు విమర్శలు చేసిన నేపథ్యం లేదు. రాజకీయంగా పార్టీలు వేరైనప్పటికీ కూడా రాజకీయ విమర్శలు కానీ రాజకీయ చర్చలు జోలు కానీ ఇల్లు నేపథ్యం లేదు. అయితే ఇక్కడ 2019 ఎన్నికలకు ముందు కూడా అటు కొడాలి నాని విశ్వ ప్రయత్నం చేశారు రాధాను పార్టీలో ఉంచడానికి. అయితే రాధా చివరి నిమిషంలో బయటికి వెళ్ళిపోయిన నేపథ్యం ఉంది. గతంలో మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామంటూ వైసీపీ అధిష్టానం ప్రకటించినా కూడా రాధా వినకుండా టీడీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. 2024 ఎన్నికల్లో కూటమిలోనే ఉన్నారు. ఆయన కూటమికే పనిచేశారు. అయినప్పటికీ ఆయనకి ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదనే ఒక చర్చ నడుస్తుంది. వీరిద్దరి మధ్య తాజా రాజకీయాలు. మరోపక్క తన అనుచరుడు కంటమనేని శ్రీనివాసరావు కుమారుడి వివాహానికి
హాజరు కమ్మని స్వయంగా వంశీ రావడం, ఆ వివాహానికి హాజరవుతానని చెప్పడం కూడా తాజా కొసమెరుపు. అయితే ఇక్కడ రాజకీయ నాయకులు ఇద్దరు భేటీ అయినప్పుడు, పార్టీలకు అతీతంగా భేటీ అయినప్పుడు పలు రకాల ఊహాగానాలు వస్తాయి. అయితే రాధా 2019 ఎన్నికల తర్వాత ఆయన పార్టీ మారినప్పటికీ 2024 ఎన్నికలు ఆయన జనసేనకి వెళ్తారంటే జోరుగా ప్రచారం జరిగింది. అయితే జనసేనలో చేరలేదు. ప్రస్తుతం అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అటు టీడీపీ కూటమిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. జనసేన కూడా ఏవైతే కూటమిలో కూడా రెండవ ప్రధాన పార్టీగా ఉంది. అటు టీడీపీ, ఇటు జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీల మధ్య సఖ్యతాంశాలకు వస్తే పక్కన పెట్టి అంటే రీసెంట్ గా మనం చూసాం బోండా ఉమా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో కలిసినటువంటి కొన్ని దృశ్యాలే తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి ప్రకంపన, వివాదానికి కారణంగా మారింది. అయితే ఈ తాజా భేటీ టీడీపీ అధిష్టానం ఎలా పరిగణలోకి తీసుకునేటువంటి ఛాన్స్ ఉండొచ్చు? చిరాజ్, ఇక్కడ ఆ అంశం బోండా ఉమా అంబటి రాంబాబు అంశం వేరు, రాధా ఇటు వంశీ విషయం వేరు. ఎందుకంటే అది ఒక కార్యక్రమంలో వారు భేటీ అయిన నేపథ్యం. ఎందుకంటే ముద్రగడ పద్మనాభ అంశం ఏదైతే సంస్కరణ సభలో వారు పాల్గొన్నారు, ఇటు రాధా ఇంటికి నేరుగా వంశీ వెళ్లారు, తన అనుచరిని అంట పెట్టుకుని వెళ్లారు. అక్కడ తన అనుచరి కుమారుడి పెళ్లికి హాజరు కమ్మని కోరారు. మరోపక్క తాజా రాజకీయ అంశం, వీటిపైన భేటీ జరిగింది. అయితే ఇప్పటికిప్పుడు విజయవాడ రాజకీయాల్లో కీలక మార్పులు జరుగుతాయా లేదా అనే అంశం చెప్పలేని పరిస్థితి. అయితే కానీ 2029 ఎన్నికల సమయానికి అటు రాధా అదే కూటమిలో కొనసాగుతారా, లేక తాను కోరిన విజయవాడ సెంట్రల్ టికెట్ వైసీపీ ఇస్తున్నా, లేక గతంలో 2019 ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీగా జగన్ ఆఫర్ ఇచ్చారు, ఆ ఆఫర్ ను గతంలో రాధా తిరస్కరించారు. ఈ మూడు అంశాలు కూడా క్లారిటీ రావాలంటే మరికొంత సమయం వేచి చూడాలి. అయితే ఇక్కడ రాధాకు సంబంధించిన కీలక మిత్రులు, ఇటు నాని కావచ్చు, కొడాల నాని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, ఇటు వంశీ కావచ్చు, వీరి ముగ్గురు వైసీపీలో ఉన్నారు. గతంలో ముగ్గురు కలిసి పనిచేసిన నేపథ్యం ఉంది. అయితే చివరికి ఎట్టకేలకు పార్టీలు వేరైనా కూడా వీరి ముగ్గురి మధ్య స్నేహం కొనసాగుతుందనే ఒక చర్చ నడుస్తుంది. ఈ ఫోటో కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద బెజవాడ రాజకీయాల్లో కీలక పరిణామాలు ఏమైనా చోటు చేసుకోబోతున్నాయా? 2029 ఎన్నికల యొక్క ప్రధానమైనటువంటి ఎజెండాగా కీలకమైనటువంటి నిర్ణయాలు దిశగా భేటీలు ఏమైనా సాగబోతున్నాయా అనేటువంటి బలమైన ప్రశ్నలకు మాత్రం ఇప్పుడు తెరలేసినటువంటి పరిస్థితి. వంగవీటి రాధాను మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ భేటీ కావడం, సోషల్ మీడియాలో ఈ ఫోటోలు వైరల్ గా మారడం, తాజా రాజకీయాలపై చర్చించినట్లుగా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో ఒక రకమైనటువంటి చర్చే సాగుతున్నటువంటి పరంపర మనం చూస్తున్నాం. అయితే శ్రీనివాసరావుని వెంట పెట్టుకుని వెళ్ళినటువంటి రాధాను కలిసేరు వంశీ. అయితే కుమారుడి పెళ్లి ఆహ్వాన పత్రికే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా కలుస్తున్న రీసెంట్ గా ఎమ్మెల్సీల ఎంపికలో రాధాకు ఛాన్స్ ఇవ్వకపోవడం పైన ఆయన కొంతవరకు అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తున్నాయి. మరి 2019 ఎన్నికల ముందు ఆయన వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత పార్టీలో సముచితమైనటువంటి స్థానం పైన హామీలు తప్ప ఇంకా అమలు సాధ్యం కాలేదు. కాబట్టి ఒకవేళ రాధా అసంతృప్తిగా ఉంటే అది వైసీపీకి అడ్వాంటేజ్ గా మారే ఛాన్స్ ఉండొచ్చా, లేదా మళ్ళీ వైసీపీ గూటికి వెళ్ళబోతున్నారా? ఈ చర్చలో అంటే ఈ తాజా భేటీలో అలాంటి చర్చ ఏమైనా జరిగిందా అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూడాలి. పార్టీలు వేరైన రాధా వంశీ వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. కాబట్టి తాజా భేటీలో రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోయినా రాజకీయపరమైనటువంటి చర్చ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నటువంటి ప్రధాన కామెంట్స్.